హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మోడల్ ఆల్రెడీ మనం తిన మీద ఫేస్ క్లీనప్ చేసామన్నమాట. సో ఫేస్ క్లీనప్ చేసిన తర్వాత తిన స్కిన్ మీద ఎటువంటి రిజల్ట్స్ వచ్చింది అన్నది మీకు ఇక్కడ చూపిస్తున్నాము. సో క్లీనప్ చేయక ముందు తిన ఫేస్ ఎలా ఉన్నది ఇప్పుడు మనం చూసేస్తాం. సో క్లీనప్ చేయక ముందు కూడా తన స్కిన్ మీద పెద్ద అయితే డ్యామేజ్ ఏం లేదండి. తన స్కిన్ ఫెయిర్గా ఉంటుంది, ఈవెన్గానే ఉంటుంది. కాకపోతే మనం క్లీనప్ చేసిన తర్వాత పిక్కి క్లీనప్ చేయక ముందు ఇప్పుడు చూస్తున్నటువంటి పిక్కి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ట్యాన్ ఉందన్నమాట. సో తను డైలీ జాబ్ చేయడానికి వెళ్తుంది కదా, సో ఎండలో వెళ్తుంది వస్తుంది కాబట్టి తను మంత్లీ వన్స్ ఒక క్లీనప్ తీసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ ఫేస్ మీద వచ్చినటువంటి ఎక్స్ట్రా ట్యాన్ అనేది, డెడ్ స్కిన్ అనేది, లేక స్కిన్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ ఇంప్యూరిటీస్ క్లీన్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నట్టయితే కూడా రెగ్యులర్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే వదిలేసామనుకోండి ఎక్కువ పేరుకుపోతుంది, మళ్ళీ అది రిమూవ్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి మంత్లీ వన్స్ మీరు క్లీనప్ అనేది తీసుకోవచ్చు. మరి ఎక్కువ మీ స్కిన్ ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది అంటే మంత్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. కొంతమందికి భ్రమ ఉంటుంది ఎక్కువ ఫేస్ క్లీనప్ చేసుకోవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందని, అలా ఏం లేదనమాట. ఈరోజు మనం ఇక్కడ చాక్లెట్ క్లిన్జర్, ఇది ఆర్యన్వేద కంపెనీది చాక్లెట్ క్లిన్జర్ని వాడుతున్నాం. సో ఎందుకంటే చాక్లెట్ వాడుతున్నాం ఇక్కడ, చాక్లెట్ అనేది ఎప్పుడు కూడా మీ డ్రై స్కిన్ని మాయిశ్చరైజర్ ఇచ్చి మంచిగా చేస్తుంది అనమాట. అంటే డ్రై కంట్రోల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ థిన్నర్ స్కిన్ కూడా కొంచెం డ్రైగా ఉందన్నమాట. సో డ్రై కంట్రోల్ అవ్వడానికి నేను ఇక్కడ చాక్లెట్ అనే క్లీనప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్యన్వేద కంపెనీలో చాక్లెట్ అనమాట ఇది. సో చాక్లెట్ క్లిన్జర్ని ఫేస్ మొత్తం ఒకసారి అప్లై చేసి దానిని ఫేస్ మొత్తం ఈవెన్గా ఒకసారి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దాన్ని మొత్తం ఫేస్ అంతా టచ్ అయ్యే విధంగా మనం ఫింగర్ టిప్స్ని ఫింగర్స్ని యూస్ చేసి మసాజ్ చేస్తూ సర్కిల్ మూమెంట్లో ఫేస్, చిన్, చీక్స్, అలాగే ఫోర్ హెడ్, ఇయర్స్, నెక్ మొత్తం దానిని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయడానికి మీరు కొంచెం వాటర్ వాడుకోవచ్చు, లేక రోజ్ వాటర్ కూడా వాడుకోవచ్చు. రోజ్ వాటరే వాడుకోవాలని కంపల్సరీ ఏం లేదండి, మీరు ప్లెయిన్ వాటర్ వాడుకున్నా సరిపోతుంది. సో మొత్తం మనం క్లిన్జర్ని ఫేస్ మీద స్ప్రెడ్ చేసిన తర్వాత చీక్స్ నుంచి, అంటే ఫస్ట్ చిన్ దగ్గర నుంచి చీక్స్ నుంచి 2 ఐబ్రోస్ మధ్యలోకి వచ్చి ఫోర్ హెడ్ నుంచి సైడ్కి వెళ్తూ మసాజ్ చేసాం ఫస్ట్. సో దీని తర్వాత మనం లోయర్ లిప్, అప్పర్ లిప్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో సి ఆకారంలో మసాజ్ చేస్తున్నాం. సో లిప్స్ కార్నర్లో కూడా ఆపోజిట్ డైరెక్షన్లో సి ఆకారంలో మసాజ్ చేస్తున్నాము. నోస్ ఎడ్జ్లో కూడా మనం సి ఆకారంలో ఆపోజిట్ డైరెక్షన్లో మసాజ్ చేసాం. నోస్ ఎండ్ అలాగే నోస్ మిడిల్ భాగంలో సర్కిల్ మూమెంట్లో 2 వేరు ఫింగర్స్ని యూస్ చేసి మసాజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఫోర్ హెడ్ మీద 2 ఫింగర్స్ని క్రాస్ చేసి క్రిస్ క్రాస్ మసాజ్ చేస్తున్నాం. మీకు ప్రతి ఒక్క స్ట్రోక్ పేరుతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది ఎలా చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో దీనివల్ల మీకు ఏంటంటే స్ట్రోక్ పేరుతో సహా ఎలా చేయాలనే ఐడియా వస్తుందన్నమాట. ఇక్కడ 4 ఫింగర్స్ని యూస్ చేసి చీక్స్ మీద క్రిస్ క్రాస్ మసాజ్ చేస్తున్నాం. ఫోర్ హెడ్ మీదేమో ఓన్లీ 2 ఫింగర్స్ని యూస్ చేసాము, చీక్స్ మీదేమో టోటల్ 4 ఫింగర్స్ని యూస్ చేసాం. అంటే మన ఏరియాని బట్టి మనం ఫింగర్స్ని తక్కువ ఎక్కువ తీసుకొని క్రిస్ క్రాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐస్ మీద క్లాక్ వైజ్లో సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేసాము. దాని తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేస్తున్నాం. ఈ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్నిసార్లు అయితే క్లాక్ వైజ్లో చేస్తారో అలాగే అన్నిసార్లు యాంటీ క్లాక్ వైజ్లో కూడా మసాజ్ చేసుకోవాలన్నమాట ఐస్ మీద. సో మనం నెక్ మీద, ఇయర్స్ మీద, ఫేస్ మీద మొత్తం కవర్ చేయాలన్నమాట. ఓన్లీ ఫేస్ మీద మాత్రమే చేసి వదిలేసామనుకోండి నెక్ అలాగే ఇయర్స్ మీకు కొంచెం డార్కర్ షేడ్లో ఉండిపోతుంది. కాబట్టి మొత్తం కవర్ చేయాలి, అప్పుడే చూడడానికి ఈవెన్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ మసాజ్ స్ట్రోక్స్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే ఇంట్లో మీకు మీరే చేసుకోవాలన్నా, ఒకరి మీద ఒకరు చేసుకోవాలనుకున్నా యూజ్ అవుతుందన్నమాట. మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి సెల్ఫ్గా చేసుకోవడానికి, లేక ఒకరి మీద ఒకరు చేసుకోవడానికి, లేక మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే నేర్చుకోవడానికి, సలూన్ రన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉండే విధంగా చేస్తుంటాను అన్నమాట. మ్యాక్సిమం ట్రై చేస్తుంటాను ఆ విధంగా అందరికీ అన్ని రకాలుగా యూజ్ అవ్వడానికి. సో ఇక్కడ చూసాం కదండి మసాజ్ స్ట్రోక్స్ పేరుతో సహా ఎలా చేయాలని. మనం ఆల్రెడీ చూసినటువంటి స్ట్రోక్స్ని మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటూ ఉండాలన్నమాట.
ఇక్కడ మనం చూడండి చీక్స్ నుంచి స్టార్ట్ చేసాము మసాజ్ చేయడము. దాని తర్వాత చీక్స్ నుంచి 2 ఐబ్రోస్ మధ్యలో వచ్చాం. దీనిని జనరల్ స్ట్రోక్ అంటారండి. చీక్స్ నుంచి చిన్న నుంచి చీక్ నుంచి 2 ఐబ్రోస్ మధ్యలో నుంచి ఫోర్ హెడ్ ఎండ్ వరకు రావడం, దీనిని జనరల్ స్ట్రోక్ అంటారు. ఇవి ఒక మీరు 5 to 6 టైమ్స్ వరకు వేసుకోవచ్చు. మళ్ళీ రిపీటెడ్గా కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో కంటి మీద సర్కిల్ మూమెంట్లో చేసాం కదా, ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అదే స్ట్రోక్స్ని రిపీట్ చేస్తూ ఉండొచ్చు అని. ఫోర్ హెడ్ మీద సర్కిల్ మూమెంట్లో ఫింగర్ టిప్స్ని యూస్ చేసి మసాజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనం మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ క్లీన్ అవ్వడంతో పాటు మనకి మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. అలాగే మన స్కిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. రిలాక్సేషన్ దొరకడంతో పాటు స్కిన్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల మన స్కిన్ గ్లో వస్తుందన్నమాట. సో కింద నుంచి పైకి అప్వర్డ్ స్ట్రోక్ అంటారండి దీనిని. ఇలా కింద నుంచి పైకి మొత్తం అరచేతులు ఫింగర్స్ అన్నీ కలిపి యూస్ చేసి మన చీక్స్ మీద టచ్ చేస్తూ కింద నుంచి పైకి నెట్టుకుంటూ స్మూత్గా తీసుకెళ్ళాలండి. ఏదో గట్టిగా అదిమేయడము కొట్టడము లాంటివి కాకుండా స్మూత్గా జెంటిల్గా కింద నుంచి పైకి నెట్టుతూ మసాజ్ చేసుకోవాలన్నమాట. 2 ఐబ్రోస్ మధ్యలో ప్రెస్ చేస్తూ ఫోర్ హెడ్ సైడ్కి వెళ్ళి చిన్ దగ్గర ప్రెస్ చేసి అప్పర్ లిప్ మీద ప్రెస్ చేసి నోస్ సైడ్లో ప్రెస్ చేసి నోస్ మిడిల్ భాగంలో ప్రెస్ చేసి అలాగే మళ్ళీ మిడిల్ ఐబ్రోస్ దగ్గర ప్రెస్ చేసి ఐస్ మీద ఈ విధంగా క్యాపింగ్ చేయాలన్నమాట. సో 2 చేతులతో ఐస్ మీద కవర్ చేస్తూ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ చిన్ దగ్గరికి వెళ్ళి చెవి దగ్గరికి వచ్చి చెవిని ప్రెస్ చేస్తూ పైకి నెడుతూ వదలాలి. సో ఇప్పుడు మనం చేసినటువంటి ఇవన్నీ ఏంటి అంటే రిలాక్సేషన్ ప్రెస్సింగ్ పాయింట్స్ అనమాట. సో మనం ఫస్ట్ ఐబ్రోస్ మధ్యలో అదేమాము, దాని తర్వాత ఫోర్ హెడ్ని 2 సైడ్లకి నెట్టుకుంటూ తీసుకెళ్ళి దాని తర్వాత చిన్ దగ్గర బ్రష్ చేసాము, అప్పర్ లిప్ మీద బ్రష్ చేసాము, నోస్ సైడ్ భాగంలో బ్రష్ చేసాము, మళ్ళీ నోస్ మిడిల్ భాగం నుంచి పైకి నెట్టుకుంటూ వెళ్ళి ఐబ్రోస్ మధ్యలో బ్రష్ చేసాం. సో ఐబ్రోస్ మధ్యలో నుంచి బ్రష్ చేసి స్టార్ట్ చేసి ప్రెస్సింగ్ చేసుకుంటూ చిన్ వరకు వెళ్ళి మళ్ళీ చిన్ దగ్గర నుంచి మళ్ళీ ఐబ్రోస్ వరకు వచ్చామన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మనం చిన్ దగ్గరికి వెళ్ళి 2 చెవులని ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తూ పైకి నెట్టుకుంటూ వదిలాము. సో దీనిని మళ్ళీ మీరు కావాలంటే ఒకసారి రిపీటెడ్గా వెనకకి వెళ్ళి చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రిలాక్సేషన్ ప్రెస్సింగ్ పాయింట్స్ అనేటివి ఎవరికైతే హెడేక్ ఉంటుందో, స్ట్రెస్ ఉంటుందో, బాగా పనిచేసి అలసిపోయి ఉంటారో సో వాళ్ళకైతే ఈ ప్రెస్సింగ్ పాయింట్స్ చేసినప్పుడు చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది, చాలా మంచిగా ఉందని కూడా క్లయింట్స్ చెప్తారనమాట. సో వీటిని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మంచిగా ప్రాక్టీస్ చేసి జెంటిల్గా స్మూత్గా చేసినప్పుడు చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఆర్యన్వేద కంపెనీలో చాక్లెట్లో స్క్రబ్ని తీసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఏమో క్లిన్జర్ని తీసుకున్నాము సేమ్ కంపెనీది. సో ఇప్పుడు మనం స్క్రబ్ తీసుకుంటున్నాము. ఈ స్క్రబ్ని కూడా మీరు ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేయాలి. సో ఈరోజు మనం ఈ చాక్లెట్ అనే కిట్ని ఎందుకు తీసుకున్నాము అని ఆల్రెడీ చెప్పాను కదా. డ్రై స్కిన్ ఉన్నప్పుడు చాక్లెట్ అనేది మీ స్కిన్కి రామబాణం లాగా యూజ్ అవుతుందన్నమాట, డ్రైని కంట్రోల్ చేయడానికి. అలాగే ఇందులో ఉన్నటువంటి క్లిన్జర్ని యూజ్ చేసి ఫేస్ని క్లీన్ చేసాము. ఇప్పుడు స్క్రబ్ వాడుతున్నాం. క్లిన్జర్ ఏమో మీ స్కిన్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ని క్లీన్ చేస్తుంది అని చెప్పాం కదా. ఈ స్క్రబ్ అనేది స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడంతో పాటు డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని కూడా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీ స్కిన్ రఫ్గా ఉన్నటువంటిది, అన్ఈవెన్గా ఉన్నటువంటి స్కిన్ని ఈవెన్గా స్మూత్గా చేయడానికి యూజ్ అవుతుందన్నమాట స్క్రబ్ అనేది. సో స్క్రబ్ని మీరు మరీ ఎక్కువగా గట్టిగా అదేమి ఎక్కువ ప్రెస్ చేసి చేయకూడదండి. చాలా జెంటిల్గా లైట్ మసాజ్తో చేసుకోవాలి. మీ స్కిన్ ఎంత ప్రెషర్ని తట్టుకోగలుగుతుందో అంత మాత్రమే వాడాలన్నమాట. సో దానికంటే కూడా కొంచెం తక్కువ ప్రెషర్ కూడా వాడుకుంటే బెటరే. స్క్రబ్ అనేది స్టార్టింగ్లో మీరు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మసాజ్ చేసినా కూడా అంతేం అనిపించదు. కొంచెం సమయం వరకు అలాగే మసాజ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు స్కిన్ మీద మంట పుట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైట్ ప్రెషర్తోనే మసాజ్ చేయాలి. ఇక్కడ మీకు ఫోర్ హెడ్ మీద కూడా 2 ఫింగర్స్ని క్రాస్ చేసి క్రిస్ క్రాస్లో చేస్తున్నాను. సో ఈ స్క్రబ్ అనేది ఎక్కువగా మీరు చూసారనుకోండి ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రమే యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిని ఎక్కువ అదమకూడదు, జెంటిల్గా చేయాలన్నాం కాబట్టి మొత్తం చేతులు వేళ్ళు మొత్తం యూస్ చేస్తామంటే ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఫింగర్ టిప్స్ని మాత్రమే యూస్ చేయాలన్నమాట. సో ఫింగర్స్కి టిప్స్ని యూస్ చేసినప్పుడు తక్కువ ప్రెషర్ వస్తుంది. సో దానికోసం మనం ఫింగర్ టిప్స్ని మాత్రం యూస్ చేసి ఇక్కడ మసాజ్ చేసుకుంటాం. స్క్రబ్ మొత్తం కూడా సర్కిల్ మూమెంట్లో ఇక్కడ మసాజ్ చేస్తున్నామండి. ఫింగర్ టిప్స్ని యూస్ చేసి ఫోర్ హెడ్ మీద కానీ, చెక్స్ మీద కానీ, నోస్ మీద కానీ, లోయర్ లిప్ కానీ, అప్పర్ లిప్ కానీ సర్కిల్ మూమెంట్లో చేసుకున్నాము. దాని తర్వాత నెక్ ఏరియాలో మనం ఈ విధంగా
సర్కిల్ మూమెంట్లో 2 చేతులతో 2 సైడ్లు సర్కిల్ మూమెంట్ చేస్తూ మసాజ్ చేసాము. అలాగే ఫింగర్స్ని మనం పిడికిడి బిగించి నెక్ దగ్గర మసాజ్ చేస్తున్నాం. కానీ లైట్ ప్రెషర్ ఇస్తున్నానండి, ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వడం లేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి, స్క్రబ్ చేసేటప్పుడు లైట్ ప్రెషర్తోనే చేసుకోవాలి అన్నది. సో కింద నుంచి పైకి నెట్టుతూ అప్వర్డ్ స్ట్రోక్ చేస్తున్నాము. సర్కిల్ మూమెంట్ అలాగే అప్వర్డ్ స్ట్రోక్ నెక్ మీద చేసుకుంటున్నాం అనమాట. సో నెక్ మీద కూడా చాలా ట్యాన్ డెడ్ స్కిన్ అనేది పేరుకుపోతుంది అనమాట. ఫేస్ మీద ఎక్కువ ధ్యానం పెట్టి నెక్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు కొంతమంది. అప్పుడు ఏంటంటే ఫేస్ క్లీన్గా ఉంటుంది, నెక్ కొంచెం డార్కర్గా ఉంటుంది. సో అలా కాకుండా ఫేస్, నెక్, ఇయర్స్ మొత్తం కూడా మనం ప్రతిసారి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో చీక్ దగ్గర నుంచి మనం చిన్ దగ్గర నుంచి నెక్ నుంచి ఫోర్హెడ్ వరకు ఇయర్స్ అన్నీ కూడా కవర్ చేయాలన్నమాట ఈవెన్గా. సో ఇక్కడ క్రిస్ క్రాస్ చేస్తున్నామండి. 2 బొటన వేళ్ళు యూస్ చేసి లోవర్ లిప్ దగ్గర, చిన్ దగ్గర క్రిస్ క్రాస్ చేసుకుంటున్నాము. అప్పర్ లిప్ దగ్గర కూడా చేస్తున్నాం అనమాట. సో నోస్ సైడ్ భాగంలో చేసుకుంటున్నాము. మధ్యలో మీరు వాటర్ కానీ లేక రోజ్ వాటర్ కానీ వాడుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఫ్యాన్ కింద ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్లయితే సమ్మర్ కదా, ఆ ఫ్యాన్ గాలికి వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోయినటువంటి స్క్రబ్ని మీరు ఫేస్ మీద మసాజ్ చేయడానికి ట్రై చేస్తారనుకోండి, స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డ్రైగా ఫేస్ మీద మనం మసాజ్ అనేది చేయకూడదు. క్లిన్జింగ్ మిల్క్ కానీ, స్క్రబ్ కానీ, క్రీమ్ కానీ ఏదైనా సరే మనం డ్రై కానివ్వకుండా మధ్యలో తడి చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. తడి చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా మసాజ్ చేయడానికి మీ ఫింగర్స్ అనేటివి తిరుగుతుందనమాట. అదే డ్రై అయినప్పుడు మీరు మసాజ్ చేయాలంటే కూడా అంత కంఫర్ట్ ఉండదు, స్మూత్గా మీ ఫింగర్స్ తిరగవన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు డ్రై కానివ్వకుండా వెట్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. క్లిన్జింగ్ మిల్క్ యూస్ చేసేటప్పుడైనా సరే, స్క్రబ్ యూస్ చేసేటప్పుడైనా సరే, లేక క్రీమ్ మసాజ్ యూస్ చేసేటప్పుడైనా సరే, టోటల్గా మనం క్లీనప్ లేక ఫేషియల్స్ చేసేటప్పుడు డ్రైగా చేసుకోకుండా వెట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇక్కడ నోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నానండి, ఎందుకంటే నోస్ మీద బ్లాక్ హెడ్స్ అనేటివి వస్తుంటాయి అన్నమాట జనరల్గా చాలామందికి. సో చిన్ మీద కూడా ఉంటాయి, చీక్స్ మీద కూడా ఉంటాయి, ఫోర్ హెడ్ మీద కూడా ఉంటాయి. సో కొంతమందికి మొత్తం ఫేస్ అంతా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేటివి కవర్ అయి ఉంటాయి. కానీ మ్యాక్సిమం వాళ్ళలో ఏంటంటే నోస్ మీదనే ఎక్కువ కనిపిస్తుంటాయి అన్నమాట. తన ఫేస్ మ్యాక్సిమం క్లీన్గా ఉందండి. ఫోర్ హెడ్, చీక్స్, చిన్, నెక్, ఇయర్స్ అంతా కూడా. నోస్ మీద ఏదో 1-2 వైట్ హెడ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. దానికోసం నోస్ మీద నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి మసాజ్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనం స్క్రబ్ అనేది ఒక 3 to 4 minutes వరకు మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ వీడియోలో క్లెన్జింగ్ మిల్క్ కానీ, స్క్రబ్ కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకునే చేశానన్నమాట. ఎందుకంటే 1 by 1 ప్రతి ఒక్క స్టెప్ మీకు తెలియాలి అని చెప్పి, ఆ ప్రతి ఒక్క మసాజ్ స్ట్రోక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఎక్కువ సమయం తీసుకున్నాను అనమాట. సో మనం ఈ విధంగా స్క్రబ్ చేసిన తర్వాత నీట్గా ఫేస్ మీద ఉన్నటువంటి స్క్రబ్ని క్లీన్ చేసుకోవాలి. సో నీట్గా అంటే 100% ఒక చిన్న దానా కూడా ఫేస్ మీద ఉండకుండా, ఆ స్క్రబ్లో ఉన్నటువంటి దానాలు లేకుండా నీట్గా క్లీన్ చేయాలన్నమాట. సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫేస్కి స్టీమ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఏమో మనం క్లెన్జింగ్ మిల్క్ని యూస్ చేసి, క్లెన్జర్ని యూస్ చేసి ఫేస్ని క్లీన్ చేసాం. దాని తర్వాత స్క్రబ్ యూస్ చేసి ఫేస్ మొత్తం మసాజ్ చేసుకున్నాం. సో దాని తర్వాత స్టీమ్ ఇవ్వాలన్నమాట. స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మన ఫేస్లో ఉన్నటువంటి పోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో పోర్స్ ఓపెన్ అయినప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేటివి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో మనం ఏది వాడుతున్నాము, ఏ స్టెప్ వాడుతున్నాం, ఆ స్టెప్లో ఆ పర్టికులర్ దానిని వాడడం వల్ల ఏం బెనిఫిట్స్ అనేది కూడా మనకు తెలియాలి. అప్పుడే మనం కరెక్ట్గా చేసుకోగలము. సో ప్రతి ఒక్కసారి మీరు క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ని చేంజ్ చేయాలి. అదే యూస్ చేసినటువంటి వాటర్ని రిపీటెడ్గా వాడకూడదండి. క్లీన్ చేసాము, దాని తర్వాత వాటర్ని చేంజ్ చేయాలి. స్క్రబ్ చేసాము, క్లీన్ చేసాము, వాటర్ని చేంజ్ చేయాలన్నమాట. సో ప్రతి ఒక్క స్టెప్ తర్వాత మీరు వాటర్ అనేది చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లేకుంటే మీరు చేసుకుని కూడా అంత ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టీమ్ ఇస్తున్నాం. స్టీమ్ ఇవ్వడం వల్ల మన ఫేస్లో ఉన్నటువంటి పోర్స్ ఓపెన్ అవుతాయని ఆల్రెడీ చెప్పాను కదా. పోర్ ఓపెన్ అవ్వడం వల్ల ఏంటి యూజ్ అంటే పోర్స్ లోపల ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అదే మీకు పోర్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, పోర్ లోపల ఉన్నటువంటి బ్లాక్ హెడ్, వైట్ హెడ్ని రిమూవ్ చేయడం కష్టమవుతుంది. సో పోర్ ఓపెన్ అయిన వెంటనే మీరు బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి పోర్స్ ఓపెన్ అవ్వడంతో పాటు
స్టీమ్ ఇవ్వడం వల్ల ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది. సో రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది, పోర్స్ ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫేస్ మీద, నెక్ మీద, అలాగే ఇయర్స్ మీద మొత్తం మీరు ఈవెన్గా స్టీమ్ ఇచ్చుకోవాలి. స్పెషల్లీ ఏ ఏరియాలో అయితే మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయో, వైట్ హెడ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ ఫోకస్ ఇచ్చి మీరు స్టీమ్ని ఇచ్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక 3 to 4 minutes వరకు మీరు ఫేస్ మీద స్టీమ్ ఇచ్చిన తర్వాత బ్లాక్ హెడ్ రిమూవర్ని యూస్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనిని బ్లాక్ హెడ్ రిమూవర్ అంటారండి, కనిపిస్తుందా? సో దీనిని యూస్ చేసి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ప్రెస్ చేస్తూ నెట్టుకుంటూ మనం రిమూవ్ చేసేయాలన్నమాట. సో పోర్ ఎటు సైడ్ ఓపెన్ అయ్యిందో చూసుకొని దానికి సేమ్ సైడ్ మనం ప్రెస్ చేస్తూ నెట్టామనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తినకైతే చాలా లైట్గా వైట్ హెడ్సే ఉన్నాయండి. సో చాలా ఈజీగా రిమూవ్ అయిపోయాయి. ఎవరికైతే బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయో, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఎలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవాలి అనేది నేను చాలా వీడియోస్లో చేస్తున్నానండి ఆల్రెడీ. ఆ వీడియోస్ని చెక్ చేసుకున్నారంటే మీకు ఇంకా క్లోజ్గా డీటెయిల్గా నేను ఎలా రిమూవ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన ప్రీవియస్ వీడియోస్ని మీరు కావాలి అంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేయాలని క్లియర్గా ఆ వీడియోస్ని చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఫైనల్గా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ని నీట్గా క్లీన్ చేసాము. సో క్లీన్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి తినది. ముందు కొంచెం ట్యాన్ ఉండే, నెక్ మీద అన్ఈవెన్గా ఉండే. సో ఇప్పుడు చూస్తే ఈవెన్గా ఉందన్నమాట. మరి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు ముందుకి ఇప్పటికీ కూడా. సో తను డైలీ ఎండ్కి వెళ్ళడం వల్ల కొంచెం ట్యాన్ ఉండే. హోప్ ఈ వీడియో మీకు మంచిగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.